నాన్నగారు అత్తగారు మించట్లేదండి. అవునరా, ఎక్కడికి వెళ్ళింది? మొత్తం ఊర్లో ఉంది. అదే అర్థం చూసారా? నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేస్తుంటారండి. చాలా సేపు బయటకు వెళ్ళి. సరే, అది గాడికి ఇదే ఆఖరి అవకాశం. వెళ్ళి వాళ్ళ అత్తని ఎక్కడన్నా సరే వెతికి తీసుకొచ్చి నా దగ్గర తీసుకురావాలి. అప్పుడే వాడిని ఒప్పుకుంటాను కొడుకుగా. చెప్పాడికి. అరే లాస్ట్ అవకాశం ఇల్లు అర్థం తీసుకున్నారా? నాన్నగారు నా ఆఖరి అవకాశాన్ని నా ఆఖరి అవకాశానికి ఒక పవరస్త్రాన్ని వాడి ఖచ్చితంగా మీరు నన్ను కొడుకుగా యాక్సెప్ట్ చేసేలాగా చేస్తా. కౌన్ రే సార్ గంభీరా వస్తున్నాడు సార్. గంభీరా కౌనే? వాడు ఏమన్నా గ్యాంగ్స్టరా? వాడు మామూలు కాదు సార్. వాడు వేసిన పంచులు పేపర్ లో చుట్టి తుక్కుగూడల జెండాల్లో ఎగరేస్తారు సార్. Washi, washi, Esino washi, Rusa washi, Masuba, Sokade, Hashige, Tup. ఇప్పుడు మీరు ఎన్నో మంచి పనులు చేశారు, అయినా గానీ ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీకెవరు పోటీ లేరా? నాకు నేనే పోటీ, అందుకే డిప్యూటీ. ఏం జరుగుతుంది ఇక్కడ? సంక్రాంతి. ఓ సంక్రాంతి. చిన్న వచ్చాడా? నాగబాబు అన్నయ్య. అరే నాగబాబు అన్నయ్య నవ్వితే భలే ఉంటది కదా. ఒకరోజు నాగబాబు అన్నయ్య నేను చూస్తే సడన్ గా బీభత్సంగా నవ్వేసుకుంటున్నాడు. అన్నయ్య దగ్గరికి ఏంటన్నయ్య తెగ నవ్వేస్తున్నారని అడిగా. హైపరాది గారి స్కిట్ గుర్తొచ్చిందిరా, అందుకే తెగ నవ్వేసుకుంటున్నా. ఒకరోజు అన్నయ్య సడన్ గా డేలా పడిపోయాడు, బాధపడిపోతున్నాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగా, అన్నయ్య ఏంటి సడన్ గా ఎంత బాధపడుతున్నావు అని. అదే రాఘవ, రాకేష్ లాంటి వాళ్ళు స్కిట్లు గుర్తొచ్చినాయిరా కొంచెం. ఒకరోజు అన్నయ్య కలుగురి పడిపోయాడు. అన్నయ్య ఏంటి అన్నయ్య లేపి అడిగితే ఆ భాస్కర్ స్కిట్ లో పాపాయమ్మ గట్టపులో అప్పారావు గుర్తొచ్చాడు, అందుకే కొంచెం. ఇంకెవరు వచ్చారు? పెద్ద అన్నయ్యతో కలిసి వాళ్ళతో వేరే ఇద్దరు కలిసి చేశారు కదా. ఈసారి మనిద్దరం కూడా చేద్దాం. పెద్దన్నయ్య మీరు కలిసి ఈ సంక్రాంతికి ఇద్దరు కలిసి రఫ్ ఆడిస్తారని నాకు తెలిసిపోతుంది. సుమగారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి టీవీ షోలకి టైం ఇస్తూ రాజీవ్ కనక గారికి టైం ఇవ్వకుండా ఈ మేకప్ వేసుకునే వాళ్ళతో రీల్స్ చేస్తూ ప్యాకప్ ఎప్పుడని పదే అడుగుతూ కొడుకు హీరో అయినా కూతురు గ్రాడ్యుయేట్ అయినా ఇంకా చిన్నపిల్లల ఫీల్ అవుతూ డాన్స్ వేస్తుంటది. మేడం కాస్ట్యూమ్ చూసారా? ఈ మధ్య బట్టల గురించి మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి. అవునరా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరో నా వైపు చూడకుండా గమనించకుండా అడు చూస్తున్నారు. ఫైమా యూ టూ ఇంకెవరున్నారు? చాలా మంది జోడీస్ ఉన్నారు. కపుల్స్ మనకు తెలుసు. మనతో మాట్లాడకుండా వాళ్ళే మాట్లాడేసుకుని వెళ్ళిపోతుంటారు అలాగే. అంజలి పవన్ సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు. వాళ్ళకంటే వాళ్ళ పాపకే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి వాళ్ళగా. ఇంకా ఎవరు? ఎప్పటికీ ఆరిపోని దీపానికి ఆయన కదా హీరో. గంభీరా మంచోడివి, నా ఆయుష్ కూడా పోసుకో. నీ 2 రోజుల ఆయుష్ నాకెందుకులే గాని. గంభీరా, నువ్వున్న ప్లేస్ లో నేనుంటే ఆ జెండా ఇంకో రకంగా ఉండేది. అవును, నా జెండాకి పంచి పేపర్లు కట్టారు, నీకైతే ప్రిస్క్రిప్షన్ పేపర్లు, ఆ ఎక్స్రే పేపర్లు అవి కట్టేసి అలాడదీసేవాళ్ళు. మీ అత్తని ఎవరో కిడ్నాప్ చేశారంట, అందుకే స్టేషన్కి వెళ్ళి కనుక్కుందాం. అరే తౌడే కైసా హో? అచ్చా హూ తుమ్. ఏంట్రా ఇటు తొండంగి హిందీ ఇడిది. ఫోన్ ఎవరా? ఫోన్. ఏంట్రా పోలీస్ స్టేషన్ లో సెల్ ఫోన్ చూస్తున్నావు? అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు సినిమా చూస్తున్నా. చిరంజీవి గారు చేసిందా? లేదు, ఇండస్ట్రీకి రాకముందు నువ్వు చేసిందే. సన్నీ వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు. 4వ నెంబర్ సెల్లో బొద్దెంకలు పాకుతూ ఎలకలు కుడుతూ దోమలు కుడుతూ ఉంటాయి కదా, ఆ సెల్లో అని చెప్తా. ఆ డీటెయిల్స్ అంత బాగా చెప్తున్నారు. అంతకు ముందు వాడు ఆ సెల్లోనే ఉండొచ్చాడు. నాకు డౌట్, మీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, పరుగు పందెంలో. ఈడేదో పాడు పని చేసి పరిగెత్తుతుంటే అది పందెం అనుకుని జాబ్ ఇచ్చేసారు వీడికి. ఇదో ఈ ఫోన్ లో ఎంతో మంది అమ్మాయిలు నొక్క. నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ కూడా నొక్కమంటావా? గర్ల్ ఫ్రెండ్ నెంబరా? ఎస్. నీకు ఇలా కాదురా, ఈ వేళ్ళు ఈ రోజు నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. దాబ్నా
ఏ సన్నీ హాత్ దబా చూసుకో. పట్టుకో నా కొడుకు చెయ్యి, పట్టుకో. వేళ్ళు బయటికి తీయ్. ఏ రజనీరాజ్ చాక్లావ్ చాక్లావ్. ఏంటి బే అది? నీ ఒంట్లో ఉన్నది కాదురా, సెట్ లో ఉన్నది ఎత్తుకొని రాపో. తుప్పు పట్టిన కత్తి లేదా ఈ స్టేషన్ లో? నా దగ్గర ఉంది ఇమ్మంటారా? సరిపోదు సరిపోదు. ఇది ఇదిరా కోడక్క. అయిపోయారు ఈ రోజు నువ్వు. చెప్తా చెప్పు. ఈ ఏరియాలో ఎవరు కిడ్నాప్ అయినా ఒక గ్యాంగ్ తెలుస్తుంది. ఆ గ్యాంగ్ ని పట్టుకుంటే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. పొద్దున్నే జాగింగ్ చేసేవాడు గంటకు 5 మైళ్ళు పరిగెడతాడు. అదే అంకుల్ వస్తానని తెలిసినోడు గంటకి 50 మైళ్ళు పరిగెడతాడు. భయం భయం. ఆ భయాన్ని కలిగించింది ఎవరు? నేను. ఆ కిడ్నాప్ చేసిన బ్యాచ్ ఉన్నారు కదా, ఆ బ్యాచ్ ని పిలిపించరా. 2012లో కదా ఈ గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. 12 అంటే 26, ఆల్మోస్ట్ 13 సంవత్సరాల నుంచి ఒకటే గుద్దుడు. మా అత్తను ఎవడ కిడ్నాప్ చేశాడో వాడి ప్లాన్ ఏంటి, వాడి స్కెచ్ ఏంటి, వాడి అంతర్గతం ఏంటో నాకు తెలియాలరా. నాకు తెలియాలి. సార్ మాకు తెలియదు. ఏంట్రానా మాకెట్లా తెలుస్తుంది సార్? నువ్వు ఈ టోన్ లో అనలేదురా, మాకెట్లా తెలుసు సార్? మాకు తెలియదు. ఈ టోన్ లో అన్నావు. బేసేది బేస్ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? బ్రెయిన్ కూడా కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? భయపడ్డాడు. నేను కూడా భయపడ్డా. వేసేసాడు. అన్నా వీడితో మాట్లాడరా నువ్వు? ఫుట్బాల్ ఆడుకుంటాను. ఏంట్రా ఏదో ఆడుకుంటానన్నా? చిచ్చి నువ్వు వచ్చినాక మేము ఫిజికల్ గేమ్ ఆడతలేమన్నా. చిక్కుడు బిల్ల అంతాక్షరి ఆట ఆడుతున్నాం. అంతాక్షరి ఆడదాంరా. మీ అన్నకు నువ్వు ఫోన్ చేయరా. ఆ ఫోన్ లో వాడు ఎక్కడ ఉన్నాడో నువ్వు చెప్పాలి. ఓకేనా? మాటల రూపంలో కాదు రే, పాట రూపంలోనే చెప్పాలి. ఓకేనా? పాట రూపంలో చెయ్యి, ఫోన్ చెయ్యి. ఏ అక్షరం అన్నా? పాడ్రా రా అక్షరం రా. అల్లని వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా. అన్నా వీడు అన్న చేయమంటే ఆంటీకి చేశాడు. సాంబా సార్ రాసుకోరా. సాంబా ఆంటీ నెంబరా సార్? ఆంటీ నెంబర్ కాదురా, వాడి పని చూసుకోరా అంటున్నారు. ఎవరు చేయదురా, చూసేది. ఓ ఇదే మిట్టమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. కలిసిందా? ఏం జరిగినా పాట రూపంలోనే చెప్పాలి. తోకదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికంటే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసింది. నా దమ్దాం అవుతుందా అని వయసు చంపేనా? లేదా నా ఆయుధం లేదు, నేను చంపను. సార్ ఈ టార్చల్ భరించలేకపోతున్నాం సార్, మమ్మల్ని చంపేయండి సార్. ఇక నేను ఎక్కడ చంపేది? నీ కూతురు కాలేజ్ వచ్చారు మొత్తం. నువ్వే చెప్పాలి. ఎక్కడ ఉంది మా అత్త? వాడెవడు? ఆడెక్కడున్నా నాకు తెలియదు సార్. వాళ్ళ కూతురు మాత్రం పార్కులు ఉంది సార్. వాళ్ళ కూతురు పార్క్ లో ఉందా? ఈ ఒక్క క్లూ చాలరా, మీరు వెళ్ళిపోండి. నరేష్ పక్కకి వెళ్ళండి. దాన్ని చూడకంటే పక్కన బెటరు.
ఓ పెద్ద కథ కాదురా ఇది. రక్త పింజరు రోయ్, బుస కొట్టేస్తుంది రోయ్. ఓడి అమ్మ బంటే. సిద్ధు బుక్ చేస్తున్నావా? బుక్ చేస్తున్నావా కదే, బుక్ చూస్తున్నావా అనాలి. సిద్ధు రేపు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. డోంట్ డిస్టర్బ్. సిద్ధు ఇదే బాలేదు. నిజంగానే బాగాలేదు, నిజంగానే బాగాలేదు. నువ్వు చూసావు, నువ్వు చూసావు. నేనేంటి తుక్కు కూడా మొత్తం చూసింది, తుపుక్కున వచ్చింది, తుపుక్కున వచ్చింది. నువ్వు నడువు చూసింది నేను చూశాను. నేను చూడలేదు. నువ్వు నా నడువు చూసావు. చూడలేదు. శాంతి నువ్వు నన్ను ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లోనే చూస్తున్నావు. నిన్నే కాదు, నేను అందరూ అదే ఆయన చూస్తాను. శాంతి ఇలా కాదు. నేను మొన్న కావ్యతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కకు వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉన్న పూరి నచ్చలేదు కానీ ఇప్పుడు వచ్చిన చపాతీ నచ్చిందని ఆ రోజు నువ్వు తిట్లా. ఇదంతా డైరెక్టర్ చెప్పిన కంటెంట్ అని తెలుసుకుని ఆ తర్వాత నాకు సారీ చెప్పలా. ఆ రోజు రాజమండ్రిలో నీ నరువు నువ్వే గిల్లేసుకుని వాడెవడో గిల్లేసినట్టు అమ్మోయ్ 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 అని ఎంత నీకు తెలిసిపోయిందా? దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే లేడీ గెటప్లు అందరిలోకెల్లా నువ్వు ఒక్కదాని అందంగా ఉంటావని నీ ఫీలింగ్. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు పుర్రగా పూలు పెట్టి కర్రగా చేరగట్టట్టు ఉంటావు, కర్రగా చేరగట్టట్టు ఉంటావు. నేను మాట్లాడమే ఎవర్రా, ఎక్కడి నుంచి వస్తారా? నాకెందుకో మా అత్తయ్యని కిడ్నాప్ చేయడంలో సుమగారి హ్యాండ్ ఉందని నాకు మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలి. నాకెందుకో మీ హ్యాండ్ ఉందనిపిస్తుంది. ఒక యాంకర్ గా మీ ట్రాక్ రికార్డ్ గురించి చెప్పండి నాకు. 4000 ఇండోర్ ఈవెంట్, 5000 అవుట్డోర్ ఈవెంట్, 2000 ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫిల్మ్ లో కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని కలిపి ఇది రికార్డ్ అనుకుంటున్నావా? ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. అయినా ఈ టైంకి మీరు నెల్లూరులో ఈటీవీ 30, ఈనాడు 50 ఈవెంట్ చేయాలి. కానీ ఎందుకు ఈ ఈవెంట్ కు వచ్చారు? నాగబాబు గారు, రవితేజ గారు ఈ ఈవెంట్ లో ఉన్నారని తెలుసుకొని హాఫ్ అన్ అవర్ లో జెట్ స్పీడ్ లో బయలుదేరి వచ్చేసారు. హాఫ్ అన్ అవర్ లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చావా? సూపర్ ఉమెన్. అయినా నన్ను అనుమానిస్తున్నారేంటి? నాకు అసలు నాగబాబు గారే కిడ్నాప్ చేశారేమో అనిపిస్తుంది. అంతెందుకు, ఆవిడే వెళ్ళిపోయి వాళ్ళ ఆయనతో ఏదైనా దుబాయ్ లో కాల్ మాట్లాడి నాకెందుకు రామ్ ప్రసాద్ కిడ్నాప్ చేశాడేమో అనిపిస్తుంది. అరే అత్త దొరుకుద్ది, నాకు తెలుసు దొరుకుద్ది. అది అత్త దొరకడం కష్టం వద్ది, ఇంకెతకడం మానే. లేదు దొరుకుద్ది. చెప్పే కదా కష్టం దొరకదు. దొరుకుద్ది. అరే చాలా కష్టం. దొరుకుతుంది అన్నానా? అరే కష్టం గురించి నీకేం తెలుసు అసలు? ఇంతకి కష్టం గురించి నాకేం తెలుసు? కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. నాగబాబు గారు లేనప్పుడు స్పాట్ కు వచ్చి ఏదో ఒకటి చేసే మనం నాగబాబు గారు వస్తున్నారని తెలియగానే పేపర్ పట్టుకుని పెన్ను పట్టుకుని బుర్ర నిండా పొదులు పెట్టుకుని ఆ పంచులు రాయాలంటే కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అరే అమ్మ అనగానే మన అమ్మ గుర్తు రాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ అమ్మే గుర్తొస్తే ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అరే తెల్ల జుట్టు వస్తున్నా కూడా తెల్లారిందాక యాంకరింగ్ చేయమంటే ఎలా ఉంటుందో ఆ కష్టం నీకు తెలుసా? వీళ్ళకి తెలుసు. 30 సంవత్సరాలు దాటినా బయటకు వెళ్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే తినే దాంట్లో విషం కలపడం, డ్రమ్ములో సిమెంట్ కలపడం, డైరెక్ట్ గా బాయ్ ఫ్రెండ్ అయితే చింటి దగ్గర పెట్టడం, ఇవన్నీ చూసి పెళ్లి చేసుకోవాలంటే ఎంత భయంగా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసుకుందామంటే ఓ దాని దగ్గరికి వెళ్తే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకొకరికి వెళ్తే పెళ్లి అయింది అంటది, ఇంకొకరు అడిగితే ఆల్రెడీ ఆటో రామప్రసాద్ నా నంబర్ అడిగారు వాడికి ఇవ్వాలా నీకు ఇవ్వాలా అంటది. ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. రాత్రిపూట పడుకున్నప్పుడు గట్టిగా పిల్లోని వాటేసుకుని పడుకోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది, నాకు అనిపించింది. అరే వీళ్ళందరినీ అడిగి 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 విసిగిపోయి పొరపాటున లేడీ గట్టపోయి చూసి ఇది కూడా బాగానే ఉంది అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. శాంతి స్వరూప్ నీకు ఎప్పుడైనా లేడీగా కనిపించిందా? నాకు కనిపించింది. నీకు తెలుసా అప్పుడప్పుడు సుధీర్ గారు నువ్వు ఫోన్ చేసి బయటకు తినడానికి వెళ్తున్నావు అంటే నేను మళ్ళీ ఫోన్ చేసేలోపు మీరు లిఫ్ట్ చేయకుండా మీరు ఎక్కడికి వెళ్ళారో, ఏం తిన్నారో, ఎలా తిన్నారో జర్మనీలో రాత్రి 12 గంటలకు నువ్వు వచ్చి నేను బయటకు వెళ్ళేసి వస్తా అంటే వీడు వెళ్ళేసి వస్తానన్నాడా, వెళ్ళి ఏమన్నాడో అర్థం కాక ఆ టైంలో నేను అనుభవించింది నువ్వు అనుభవించావా? నేను అనుభవించా. సల్మాన్ ఖాన్ ఎప్పుడైనా నీకు సాక్షాత్తు దేవుళ్ళ కనిపించాడా? నాకు కనిపించాడు. అందుకే సింగిల్ గా ఉందని డిసైడ్ అయ్యా. సింగిల్ గా ఉన్నా సింగిల్ గానే ఉంటా.
శాంతిని తీసుకురండి. వాళ్ళ కూతురు కాబట్టి ఖచ్చితంగా అత్త ఎలాగైనా వస్తుంది. శాంతిని ఏమే తీసుకురా. శాంతి నువ్వు తీసుకెళ్ళడం కాదు, నేనే నిన్ను తీసుకెళ్తాను. ఇది ఒకటి రెడీగా ఉంటుంది. నాకు ఒక 15 నిమిషాలు ఈ సెట్ కావాలి. అదేంటి సార్, ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. అందరికి బండ్లు ఇచ్చి పంపించేయండి, లేకపోతే జనరేటర్ ఆపేయండి. నాకు మాత్రం 15 నిమిషాలు ఈ సెట్ కావాలి. సెట్ కావాలి. అత్త ఎలా రాదో చూస్తా. యు రాస్కల్, నా కూతురుని లేపుకెళ్తావు. ఎందుకు నవ్వుతున్నావు? ఈ క్యారెక్టర్ నువ్వు అడిగినప్పుడే నిన్ను కొట్టుంటే నువ్వు నన్ను కొట్టే ఛాన్స్ నీకు వచ్చుండేది కాదు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, కారు ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కున్న దూరాన్ని ఎవడు తగ్గించలేడు. కానీ లారీలో డిఫరెంట్ చేయొచ్చు నాడే. ఏంట్రా ఇది? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నా కూతురు లేపుకెళ్తావా? నేను లేపుకెళ్ళలేదు, అదే నన్ను ఈడ్చుకెళ్ళడానికి వచ్చింది. అయినా నా కూతురు పక్కన నిలబడటానికి సిగ్గులేదు నీకు? కంటిన్యూగా పంచులేసే నా పక్కన అది నిలబడడానికి మీ దగ్గర థీరీ ఉంది, కానీ వేసిన పంచులు ఎడిటింగ్ లో పోయే నీ పక్కన సాక్షాత్తు జడ్జి నిలబడడానికి నీ దగ్గర థీరీ లేదు. అసలు ఎవడ్రా నువ్వు? 11 సంవత్సరాల నుంచి మనం వేసే స్కిట్లకు నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నవ్వుతున్న ఆ పెద్ద ఆయనకి శిష్యుడు. నెల్లూరు నుంచి అమలాపురం వరకు నెలకు 4 ఈవెంట్లు చేస్తున్న ఈ పాత సామాన్ల బ్యాచ్ కు గురువు. 1.5 సంవత్సరం నుంచి రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచుతున్న పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్. అప్పటికి ఇప్పటికి ఏమైందత్త? నాన్న రూల్స్ పెట్టారని నీకు నచ్చలేదని వెళ్ళిపోయావు. నాన్న నన్ను ఈ ఈవెంట్ అంతా దూరం పెట్టాడు, దానికి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ నేను అలా చేయలేదే. ఇప్పటికీ నాన్న చెప్పాడనే ఇక్కడికి వచ్చా. ఆ గేట్ దగ్గర నీ కారు డోర్ తీసా, నీకు ఇష్టం లేకపోయినా వచ్చి క్యారవాన్ డోర్ తీసా. ఇప్పుడు వచ్చి మా ఇంటి డోర్ తీయలేవే అత్త? అప్పటికి ఇప్పటికి ఏం మారింది అత్త? నీకు అప్పుడు తెలుగు రాదు, ఇప్పుడు తెలుగు రాదు. ఇప్పటికీ నీ కోసం చెక్కు, ఇన్వాయిస్, బుక్ అలాగే ఉంది అత్త. వచ్చి ఒక్క సైన్ చేయి, రోజు కుర్చీ మడతెట్టి సాంగులు మళ్ళీ ఎన్నైనా వేసుకోవచ్చు. అత్త ప్లీజ్, వీలైతే క్షమించు, లేకపోతే శిక్షించు. అత్త ఏంటత్త ఇది? రే ఆది, అన్నకి కాల్ చేయి. నా మెయిన్ అల్లుడు ఆది. రే, ఎప్పుడు తగిలించుకోవాలో కాదు, ఎప్పుడు వదిలించుకోవడే వాడే గొప్పోడు. రాత, నిన్ను నాన్నగారికి అప్పగిస్తానని చెప్పాను. నేను నాన్నగారికి అప్పగిస్తే నన్ను కొడుకుగా యాక్సెప్ట్ చేస్తానన్నాడు. యాక్సెప్ట్ చేసాంలే. What a fantastic, fantabulous performance! ఇంతసేపు స్టేజ్ ని హోల్డ్ చేసి పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ లైవ్ లో దాన్ని ఎంజాయ్ చేసేలాగా చేశారు కదా. కృష్ణ భగవాన్ గారు, ఆది గారు అద్భుతం, అంతే స్పెల్ బౌండ్. థ్యాంక్ యూ. మరి ఎంతంత పంచులు రాశారు, ఎంతంత పెద్ద డైలాగులు, ఏది మర్చిపోకుండా చాలా అద్భుతంగా ఉందండి. అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పూర్ణ గారు, యాక్చువల్లీ ఆది గారు స్కిట్ అక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని వినాలి కదా. ఐ ఆల్వేస్ మిస్ స్కిట్ అండ్ కామెడీ, బట్ ఈ టైంలో బ్యాక్ సైడ్ లో కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాగబాబు గారు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి లాస్ట్ షాట్ అంతసేపు ఎక్కడ చిన్న మిస్టేక్ కాకుండా, అంటే అన్ని కలిపావు సినిమాలు. అమేజింగ్ అన్నమాట. ప్లస్ నువ్వు కళ్యాణ్ బాబు ఫ్యాన్ కాబట్టి కళ్యాణ్ బాబు యాక్షన్, బాడీ లాంగ్వేజ్ అవి అక్కడ మిస్ కాలేదు. ఎంటైర్ ఎపిసోడ్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళు. నీ వల్ల మాత్రం ఈ 100% చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవితేజ గారు, మామూలు విషయం కాదు అది. అసలు స్టేజ్ డ్రామాలు అన్నీ ఉంటాయి కదా, అక్కడ నేను చూశాను. ఆ పృథ్వీ థియేటర్ చేస్తారు కదా, ఒకటి చూసి వాళ్ళు 4-5 డేస్ రిహార్సల్ చేస్తారు. అతను ఈ రోజు వచ్చి 30 minutes హోల్డ్ చేయడం మామూలు విషయం కాదు. నీ మెమరీ మామూలు మెమరీ కాదు. నేను థ్యాంక్ యూ. మాకైతే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అతని పేరేంటి, ఆ లాల్చి పేరేంటి, నరేష్. ఆ టైమింగ్ అందుకోవటం సూపర్.
రాజశేఖర్ గారి అతను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత బాగా చేశాడు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ గానీ, ఈ బ్లాక్ సారీ ఎవరో పేరేంటి, మీ ఆల్మోస్ట్ నేను అన్ని కాదు కానీ చాలా వరకు చూస్తాను. నేను జబర్దస్త్ గానీ అవన్నీ కానీ చాలా చూస్తాను. సూపర్, ఎక్స్ట్రాడినరీ అండి. సోనియా ఎలా అనిపించిందో చెప్పు. యాక్చువల్లీ ఐ మిస్ టు వర్క్ విత్ యూ అండ్ కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ నిజంగా ఈ స్కిట్ వన్ మోర్ హిట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఎస్ యాషిక, అందరూ చెప్పినట్టే ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్ అండ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టిల్ ది ఎండ్ ఆ హ్యూమర్, ఆ పంచెస్, ఆ టైమింగ్ అంటే సూపర్ మెమరీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ డింపుల్, అందరూ చెప్పినట్టే అక్కడ నుంచి ఇక్కడ దాకా 30 minutes కంటే ఎక్కువే. ఆ మెమరీ ఐ థింక్ దట్ సంథింగ్ దట్ వి ఆల్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకసారి మీతో డ్యాన్స్ చేస్తాం. బెల్లే సాంగ్ నాకు చాలా హిట్ అయింది సార్. అది జలకి అని సార్ ఖాళీ బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిల్లు బెల్లా 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 ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిల్లు బెల్లా. మా రవితేజ గారి ఎనర్జీ అండ్ హిస్ డైనమిజం దట్ హీ బ్రింగ్స్ ఆన్ స్క్రీన్ మేము ఎప్పుడు చెరిష్ చేస్తూనే ఉంటాము. అండ్ వాటన్నిటికన్నా మించి ఆయన మంచితనం అండ్ ద వే దట్ హీ రెస్పెక్ట్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. పండగప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారికి మా స్కిట్ ని అంకితం చేస్తున్నాను ఈ పండక్కి. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.